జిల్లా చండూరు మండలం పడమటితాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ గారు గాలెంక రాంబాబు గారితో ఉన్నాము. ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామ పంచాయతీకి అందిందో, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఏ విధంగా అందుతున్నాయి, గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తున్నాయి వారు మాట్లాడుతున్నారు. నమస్కారం సర్పంచ్ సార్. నమస్కారం సార్. సార్, ఎట్లా ఉంది కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు ఎట్లా వస్తున్నాయి, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటారు? ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే 15 ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులు మాత్రమే ఇప్పుడు వరకు కొద్దిగా ఇది ఉన్నది. ఆ కేంద్ర నిధులతో పాటు మన రాష్ట్ర నిధులు అవి కూడా తోడైతే ఇంకా బాగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పటి వరకు మేము గెలిచిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పైసా ఇంతవరకు ఖర్చు పెట్టడం కానీ తీసుకోవడం మాత్రం లేదు సార్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ రోడ్డు అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, అప్పుడున్న కేసీఆర్ గారి సహకారం వల్లనే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు మేము వెంబడదాకి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు మళ్ళీ ఆ రోడ్డు అట్లనే ఉంది. గవర్నమెంట్ మారింది, మళ్ళీ ఈ 2.5 ఏళ్ళు కూడా అదే ఉంది. వీళ్ళు స్వతంత్రం వచ్చిన కాంచి ఈ పడమటితాళ్ళ గ్రామస్తులు ఈ రోడ్డు నోచుకోలేదు సార్. ఈ రోడ్డు చేస్తే చాలా ధన్యులు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి ఆలోచన చేసి ఈ పడమటితాళ్ళ ప్రజలకు శాశ్వత పరిష్కారం ఈ రోడ్డు వేస్తే చాలా ప్రజలు సంతోషిస్తారు. గ్రామ పంచాయతీ ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు. ఈ రోడ్డు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపడతలేరు, అసంపూర్తిగా ఉంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, గుంతలమయమై. అసలు వర్షం పడితే కూడా మొత్తం వాటర్ నిలిచి బురదమయంగా ఉంది అంటున్నారు. మరి ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు పనులు జరగలేకపోతున్నాయి అంటారు? స్థానికంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దృష్టి పెడితే ఆయనకు పెద్ద పని కూడా కాదు. ఇక్కడ నిధులు కావాలనే రాష్ట్ర స్థాయిలో ఆగుతున్నాయా? మా ప్రాంతానికి, మా మునుగోడు ప్రాంతానికి వచ్చేవరకు ఈ చండూరు మండలంలో మేజర్గా ఈ యొక్క పడమటితాళ్ళ గ్రామానికే చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఏ విషయంలో ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే అప్పుడు మేము గతంలో బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా వాళ్ళు శాంక్షన్ చేయించింది. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళుగా వస్తుంది. ఆ బిల్డింగ్ అట్లనే ఉన్నది, ఈ రోడ్డు ఇట్లనే ఉంది సార్. పరిస్థితి ప్రజాపాలన, ప్రగతి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? నిధులు ఏమన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా అందాయా? కేంద్రం నుంచి మాత్రం వచ్చినాయి సార్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏది నయా పైసా కూడా ఏం అవపడట్లేదు. చాలా విలేజ్లో చూస్తే డ్రైనేజీగా బుగ్గలు, లైటింగు, డ్రైనేజీ మామూలు తాత్కాలిక జీతాల వరకే గడుస్తుంది సార్. ఇప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొన్ని నిధులు రిలీజ్ చేస్తే ఈ రెండు కలిస్తే ఊరు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. మేజర్గా సార్ మా పడమటితాళ్ళ గ్రామ ప్రజల తరఫున నేను మేజర్ ఒక సర్పంచ్గా మా పడమటితాళ్ళ ప్రజలకు ఈ యొక్క రోడ్డు వేస్తే మా ప్రజలకు మాకు జన్మదినమైపోయినట్టు పరిస్థితి సార్. అప్పుడు శాంక్షన్ అయినది ఇప్పటికి కూడా 2.5 ఏళ్ళుగా వస్తుంది. ఈ రోడ్డు ఇట్లే ఉన్నది. ఎమ్మెల్యే గారు దయతలిచి ఈ యొక్క రోడ్డు చేస్తే మాత్రం అందరం మేము ఆశిస్తాం సార్. ఇక్కడ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, సమస్యల పరిష్కార విషయంలో ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. ఎట్లా మీకు సహకారం ఎట్లా అనిపిస్తుంది? ఇంతవరకు ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి గారి సహకారం అయితే ఇంతవరకు ఏం లేదు సార్. గతంలో ఉన్న ప్రభుత్వాలు శాంక్షన్ చేయించిన పనులే ఇంకా పూర్తి చేయలేకపోతున్నాయి. అసంపూర్తిగానే ఉన్నాం మేము. గ్రామస్తులు కూడా అలానే ఉన్నారు. అందుకనే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నన్ను గెలిపించడం జరిగింది. ఇక్కడ గ్రామంలో మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి చొరవ చూపుతున్నారు? ఎట్లా మేమా సార్, మేము మేజర్గా ఇంత ముందుకు వాగులో వాటరు తాగి ఇళ్ళకి కానీ తాగడం కానీ చాలా ఇబ్బంది. మిషన్ భగీరథ నీళ్ళు అప్పుడు గత గవర్నమెంట్ చేసిన మిషన్ భగీరథ నీళ్ళే తాగడం జరుగుతుంది. వాడుకోవడానికి చాలా ఇబ్బంది సార్. ఇక్కడ బోర్లు వేసినా కూడుకోవడం జరిగింది. మొన్న మేము వచ్చినాకనే మేమే గ్రామ పంచాయతీ నిధులకు వెళ్ళి ఆ బోర్ వేయించడం జరిగింది సార్. మొన్న సక్సెస్ అయింది. ఆ బ్రిడ్జ్ చేస్తే ఇప్పుడు ఆ వాటర్ పోస్తేనే ఏమన్నా అందరికీ ఉపయోగం ఉంటుంది సార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకి అందుతున్నాయా? ఇప్పటి వరకు అయితే అది ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చారు సార్. ఇచ్చిన 15 ఇళ్ళల్లో వాళ్ళు ఇంకా ఒక 10-12 మంది కట్టుకున్నారు. ఇంకా చాలా గుడిసెలు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకి నెక్స్ట్ విడత ఇస్తా అన్నారు, కానీ ఇంకా ఫస్ట్ విడతనే పూర్తి కాలేదు. అది కూడా మరి ఇక గవర్నమెంట్ తెలియాలి సార్. ఇప్పుడు గ్రామంలో అర్హులైన పింఛన్లు కావచ్చు, లేదా మహిళల భద్రత కోసం కావచ్చు, మహిళా సంఘాల బలోపేతానికి మీ గ్రామ పంచాయతీ పాలకం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మేము వచ్చిన కాడి నుంచి అయితే గ్రామ యువతకు పెడదారిన పట్టుద్దని చెప్పేసి చాలాసార్లు మేము చెప్తూనే ఉన్నాం. గ్రామ సభలలో కూడా ఏదన్నా కొత్తగా పని చేయడానికి సీసీ కానీ మోరీలు కానీ యువతకు కూడా ఈ మత్తు పదార్థాల మీద పొగాకు కానీ సిగరెట్ కానీ ఈ గంజాయి కానీ వాడొద్దని చెప్పేసి కూడా చాలామందికి చెప్పడం జరుగుతుంది.
దాని మీద అవగాహన కూడా కల్పించడానికి కూడా ఒకసారి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సార్. మహిళలు మాకు ప్రధాన సమస్య తీసుకొచ్చారు. ఇక్కడ గ్రామ పంచాయతీ లెవెల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అంటున్నారు. దానివల్ల తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు ఆగవుతున్నాయి. యువత కూడా ఉజ్వల భవిష్యత్తు ఆగం చేసుకుంటారు. వాటిని నిర్మూలించడానికి మీ పాలక మండలి గ్రామ సభలో ఏమైనా తీర్మానం చేసి నోటీసులు ఇచ్చి వాటిని నియంత్రించే అవకాశం ఉందంటారా? ఇప్పటి మటుకైతే మా ఊర్లో బెల్ట్ షాపులు అనేది ఏం లేదు సార్. ఒకవేళ మా దృష్టికి వస్తే వాళ్ళ మీద మేము నోటీసులు ఇచ్చి తగిన చర్య తీసుకుంటాం. ఆప్కర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. యువకులు చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు కావాలంటున్నారు. అంటే గ్రామ భద్రతతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందా? దాతలు ఎవరైనా సహకరిస్తున్నారు? తప్పకుండా సార్, మాకు చేయాలనే ఉన్నది. కాకపోతే అందులో నిధులు లేకపోవడం, ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వస్తే చేయిద్దామని చూస్తూ ఉన్నాం సార్. గ్రామంలో ప్రధాన సమస్య ఉన్నటువంటి కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, వీటి నియంత్రణ ఏమైనా చేపడుతుందా గ్రామ పంచాయతీ? ప్రధాన సమస్య మా విలేజ్లో కుక్కలతో చాలా పెడుతున్నాం సార్. చిన్నపిల్లలు బడికి పోతుంటే స్కూల్కు వెళ్ళడానికి కానీ ఖర్చడం కానీ ముసలిల మీదకి ఎగబడడం కానీ చాలా ఇబ్బంది ఉన్నది. దాని మీద ఎలాంటి చర్య తీసుకుందాం అనుకున్నా పై స్టేట్ గవర్నమెంట్ కోర్టు ఆదేశాల మేరకు మనం ఏం చేయలేకపోతున్నాం సార్. ఇక గ్రామంలో విద్యా వైద్యంపై ఎట్లా దృష్టి ఉంది మీ గ్రామ పంచాయతీ? ఇప్పుడు విద్యా విషయానికి వస్తే మా స్కూల్లో 2 స్కూలు ప్రాథమిక పాఠశాలలో మేము సాధ్యమైనంత వరకు ఆ స్కూల్కి పిల్లలకు ఎటువంటి ఇది లేకున్నా మేము స్కూల్కి ఏదన్నా బ్యాగ్స్ కానీ చదువుకోవడానికి కానీ ఇంకేదైనా హెల్ప్ పరంగా మాత్రం ఎనీ టైం మేము ఉన్న రోజులు అయితే నా సాయశక్తులు నేను ఎంతో అంత చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ కోటేగూడెం వచ్చేసి మా గ్రామ పంచాయతీ కిందకే టాయిలెట్స్ రూమ్ లేదని చెప్పేసి ఎమ్మటే ఒక వితిన్ వారం రోజుల్లో టాయిలెట్ రూమ్ కట్టేయడం జరిగింది సార్. బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి అవగాహన వచ్చింది? ఇప్పుడు ఏమైనా ఆ స్కూల్లో ఎలా బలోపేతం అయ్యే అవకాశం? బడిబాట అనేది చాలా సంతోషకరం సార్. ఇప్పుడు పర్లేదు. స్కూల్లో ఇంతకుముందుకు స్ట్రెంత్ చూసుకుంటే ఇప్పటికీ ఇంతకుముందుకు గతంలో ఇప్పటికనేది చాలా అభివృద్ధి చెందింది సార్. పర్లేదు. ఇంతకుముందుకు 10 మంది ఉంటే ఇప్పుడు 20 మంది స్టూడెంట్స్ కూడా అయినారు. గ్రామంలో మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు, రైతులు భూ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. గతంలో పరిష్కారం కాని సమస్యలు ధరణి పోర్టల్లో భూభారత్ చట్టం ద్వారా సమస్య సాదా బైనాలు కావచ్చు, మిస్సింగ్ సర్నేములు ఏమైనా పరిష్కారం అవుతున్నాయా? సర్పంచ్గా మీరు ఏమైనా చొరవ చూపుతున్నారా? ఇప్పుడు మేము గెలిచిన కానీ అయితే దాదాపు ఒక 50 పంచాయతీలకు పోవచ్చు సార్. ఆ భూ సమస్యలు ఇంకా పరిష్కారం అయితే కాలేదు. ఇందులో ఈ విషయంలో ఎంత అవాస్తవం ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సాదా బైన అన్నారు కానీ ఓన్లీ సర్వేల వరకే అయిపోయింది. అది ఇప్పటికీ 10 సార్లు జరుగుతుంది సాదా బైన ఎంక్వైరీ అనేది. ఎంక్వైరీ చేయడం నీకు ఎవరు అమ్మీరు అని చెప్పేసి మళ్ళీ కాగితాలు తీసుకురామంటారు. రైతు అనేవాడు అక్కడ 30-20 ఏళ్ళ నుంచి కబ్జాలు ఉన్నాడు. అమ్మినవి అప్పట్లో ఉంటే ఆ రోజుల్లో తాతల నాటి నుంచి ఉన్నది కాగితాలు ఉండవు కదా సార్. అవి లేవనే కదా ఇది పెట్టుకున్నది సాదా పైన. మళ్ళీ కాగితాలు తీసుకురావడం మళ్ళీ అధికారులు చెప్తారు. ఇక గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది. మీ వల్ల ఏం జరిగినట్టు మళ్ళీ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది సార్. ఈ సమస్యను పై అధికారుల దృష్టి, ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? ఏమైనా ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ఎంఆర్ఓ గారిని అడిగాం సార్. ఎక్కడ పోయినా ఏం ప్రయోజనం లేదు. ఆల్రెడీ మీ తాతగారి నుంచి కాగితాలు తీసుకురారని చెప్పేసి మనకు కొంతమంది చాలా రైతులు ఉన్నారు. మీ తాతల ఎవరి దగ్గర మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారంటే మా తాత కాడ నుంచి ఉంటున్నారని మన ప్రజలు అడిగితే మీ తాత కొన్న కాగితం తీసుకురాపు అంటారు సార్. ఇక ఆ కాగితాలు ఉంటే ఇదంతా ఎక్కడ సార్ మరి బాధ. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందంటారు? తప్పకుండా సార్. ఇప్పుడు చాలా చైతన్యవంతులు ప్రజలు. మనం అనుకుంటే ఇక్కడ గెలిచిన 2 సంవత్సరాల నుంచి ఏ పని జరగలేదు కాబట్టినే ప్రతిపక్షమైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూసుకోవాలి. గ్రామ సమస్యల పరిష్కార విషయంలో కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కావచ్చు, ఫోన్ లిఫ్టింగ్ చేసే విషయంలో సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారా? ప్రతి సమస్యకు స్పందిస్తున్నారా? తప్పకుండా సార్. ఇప్పటి వరకు నేను గెలిచిన 6 నెలల నుంచి ప్రతి క్షణం ఈ 2 కోటేగూడెం పడమడతాల గ్రామ పంచాయతీకి పరితపిస్తూనే ఉన్నా. ఇంకా ఈ రోడ్డు వేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. ప్రజల తరఫున నేను కూడా కొట్లాడతా. అవసరమైతే కలెక్టర్ దగ్గర రేటు వేస్తే ఒకరోజు అవసరమైతే మా ప్రజలతో అన్ని సలహాలు తీసుకొని నిరాహార దీక్ష కూడా నేను సిద్ధంగానే ఉన్నా. ఈ రోడ్డు పడడమే మా లక్ష్యం, మా ఎజెండా సార్. మీకు 5 ఏళ్ల కాలానికి ప్రజలు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. ఈ గ్రామ పంచాయతీని గతంలో కంటే భిన్నంగా ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? ప్రత్యేక విజన్ ఏముంది? ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకుపోయే ఆలోచన మీకు ఏముందంటారు? మా విజన్ ప్రత్యేకంగా మా ఊర్లో ఈ వాటర్ సమస్య ఉంది కాబట్టిగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటైతే బాగుంటుంది. ఒకవేళ నిధులు వస్తే
ఫస్ట్ పని వాటర్ సమస్య పడమడతాలో వచ్చేసి ఆ కోటేడు వచ్చేసి చాలా వరకు పిల్లలు చదువు విషయంలో శ్రద్ధ చూపుతారు కాబట్టి ఒక గ్రంథాలయం ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ 5 ఏళ్ళ ముందు 5 ఏళ్ళ తర్వాత ఏముందనేది నేను పోయినాడు మార్పు చూపించుకొని వెళ్తాను సార్. ఏదైతే ఇక్కడ పడమడతాళ్ళకు మెయిన్ రోడ్ చండూరు మెయిన్ రోడ్ నుంచి పడమడతాళ్ళకి వెళ్ళే గ్రామ పంచాయతీకి వెళ్ళే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు మార్గం పూర్తి కాకపోవడం వల్ల కూడా ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా గత ఏ ప్రభుత్వాలైనా వస్తుంటే పోతుంటాయి, వీటి వివక్ష చూపకుండా ఈ రోడ్డు మార్గాన్ని త్వరితగతిన అభివృద్ధి పరిచి ఈ రోడ్డును వేయాలని కూడా ఇక్కడ సర్పంచ్ గారు స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు దీనిపై దృష్టి పెట్టి ఈ రోడ్డుని త్వరితగతిన దీన్ని నిర్మాణం చేపట్టాలంటున్నారు. ఏదైతే సర్పంచ్లు ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా ప్రజల పక్షం ఉంటాం కాబట్టి వివక్ష చూపకుండా కేంద్ర నిధులు వస్తున్నాయి, రాష్ట్ర నిధులు కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీలకు అందినట్టయితే గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయి ఉంటుంది. మేము మా 5 ఏళ్ల కాలంలో కూడా మేము ఉన్న పీరియడ్లో కూడా ఆ నిధులు వస్తే మంచిగా గ్రామ పంచాయతీలు సుందరంగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా అయితే ఈ రోడ్డు సమస్య ఉంది. ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్న పడమడతాళ్ళ గ్రామ పంచాయతీ ప్రజల ఇక్కడ ఉన్న బాధను తీర్చాలని కూడా సర్పంచ్ గారు వేడుకుంటున్నారు. మరో అంశంలో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక నుంచి. థ్యాంక్ యూ సార్.